నాగరాజు, నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మా సింబల్ విజయ్ సింబల్ అన్నమాట. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పానని 28 అంశాలు మేనిఫెస్టో రాశాను. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పంచగ్రాముల భూ సమస్య కోసం, విద్యా ఉద్యోగ అవకాశాల కోసం, అదేవిధంగా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, ఆ రకంగా పెంచులో కానీ వ్యాపకుండా పెడతానని చెప్పి ఇందులో రాశాను. మీరు చూడండి, చదవండి, మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. బీసీ ఎస్టీ గుడికి హాస్టల్ కూడా పెంచాలని రాశాను. చాలా కష్టపడి చాలా పెద్ద మేనిఫెస్టో తయారు చేశాను. ఒక అవకాశం కల్పించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించే వ్యక్తులు కోటేయాలన్నమాట. రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలంటే ప్రశ్నించే వ్యక్తులు కోటేయాలి. ఒక అవకాశం కల్పించండి. ఆడ నాగరాజు, నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేనే ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి అంతా నేను రాశాను అనమాట. నేను గెలిస్తే ఏం చేస్తాను చెప్పి ఒక అవకాశం మాకు కల్పించండి. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి హాస్పిటల్ పెంచులో కానీ వ్యాపంలో కానీ కట్టించి పిల్లలు రాశాను. పిల్లలు విద్య ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రాశాను. మీరు చూడండి, చదివించండి, మాకు కూడా ఒక అవకాశం. అదే మీ పిల్లలు కూడా పిల్లలు చదివిస్తే మీకు అర్థం అవుతుంది అన్నమాట. ఒక అవకాశం కల్పించండి మాకు కూడా. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. తెలుసా మీకు? నేను కార్మికుల కోసం, రైతుల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా పోరాటం చేశారు. నాకు 3 నేషనల్ అవార్డులు వచ్చాయి. గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. పంచగ్రాముల భూ సమస్య కూడా 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. మీరు చూడండి, చదవండి. 28 పాయింట్లు పెట్టాను మేనిఫెస్టోలో. నకిలీ విత్తనాలు లేకుండా నియోజకవర్గం చేస్తానని చెప్పాను. అవినీతి రహిత నియోజకవర్గంగా పెందుతూ తీర్చిదిద్దామని చెప్పి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. మీ ఆర్డర్ కూడా నేను చూస్తున్నాను. పెందుతు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇండిపెండెంట్ నేను విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2,000 రూపాయల నోట్ రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా ఇచ్చాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. పంచగ్రామాల భూ సమస్యను కూడా 2 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఒకసారి చూడండి, చదవండి. నేను గెలిస్తే పెందుతున్న అవినీతి రైతు నియోగంగా దేశంలోనే మొట్టమొదటి స్థానం ఉంచుతానని చెప్పి రాశాను. నకిలీ విత్తనాలని కూడా లేకుండా పెంచడం చేస్తానని చెప్పి రాశాను. చాలా కష్టపడి పెద్ద పెద్ద మేనిఫెస్టో తయారు చేశాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. పాలించేవారు కాకుండా ప్రశ్నించేవారు పోటయ్యారు. నేను గతంలో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తాను అనేది మీకు క్లియర్గా రాశాను. నాకు ఏ రాజకీయ ప్రాధాన్యత లేనప్పుడు కూడా నేను పెద్ద అంశాలను పోరాటం చేశాను. నాకు ఒక అవకాశం కల్పిస్తే ఇవన్నీ ప్రయత్నం చెప్తున్నాను. ఒక అవకాశం మాకు కల్పిస్తుంది. పేరు ఆడ నాగరాజు, నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా సొంతంగా నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి ఇందులో మొత్తం 28 పాయింట్లు రాశాను. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ పెందుతులో కానీ వ్యాపకుండా కానీ కడుతున్న ఇందులో రాశాను. నకిలీ విత్తనాలు లేకుండా ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మకుండా చూస్తామని చెప్పి రాసిచ్చాను. రైతుల కోసం, పేదవాళ్ళ కోసం, గవర్నమెంట్ హాస్పిటల్ కోసం, పిల్లల చదువుల కోసం రాశాను. మెయిన్ మీరు చూడండి, మీ పిల్లలతో చదివించండి. రాజకీయ పార్టీలు కాకుండా మాలాంటి వ్యక్తులు కూడా ఒక అవకాశం కల్పిస్తే రేపు ఏదైనా సమస్య వస్తే మేము పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. మా గుర్తు విధులు గుర్తమ్మా. ఏం కల్పిస్తారా? మాకు అవకాశం ఇస్తారా? చెప్పండి అమ్మా. సార్, నా పేరు ఆడ నాగరాజు. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2,000 రూపాయల నోట్ల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు ఇందులో మేనిఫెస్టో రాశాను. నేను కార్మిక ఏదైతే పంచగ్రాముల భూ సమస్య, అదేవిధంగా విద్య, ఉద్యోగం, గురుకుల హాస్టల్, ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, వైద్యం. నేను గెలిస్తే పెందుతు నియోజకవర్గాన్ని అవినీతి రహిత నియోజకవర్గం చేస్తని చెప్పి రాశాను. నకిలీ విత్తనాలను పెందుతు నియోజకవర్గం లేకుండా చేస్తని చెప్పి రాశాను. చాలా మేనిఫెస్టో చాలా బలంగా గొప్పగా రాశాను. ఒక అవకాశం మాకు కూడా కల్పించండి. సామాన్యులు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం కల్పించగలిగితే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మనం స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. ఇంకా మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. మీరు ఏమంటారు? నా పేరు ఆడ నాగరాజ్ అండి. పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. మా సింబల్ విజిట్ సింబల్. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం పోరాడుతుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు 2,000 రూపాయల నోట్ల రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు నేను పోరాటం చేశాను. నాకు 3 నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 28 అంశాలు మేనిఫెస్టో పెట్టాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పంచగ్రామాల భూ సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పి నేను మేనిఫెస్టో రాశాను. మాకు కూడా ఒక అవకాశం కల్పించండి. బీసీ హాస్టల్, గురుకుల హాస్టల్, అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఏ రకంగా ఉందో ఆ రకంగా మనకి పెందుతులో కానీ వ్యాపకుండా కానీ చెప్పి పెడతానని చెప్పి రాసిచ్చింది. ఒక అవకాశం కల్పించండి. మనం పాలించే వరకు కాకుండా
ప్రశ్నించే వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తే మాకు కూడా సమాజంలో రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. మనం పాలించే వ్యక్తులు పోటీ వల్ల ఏ రకమైన మార్పు రాదు. మీరు ఏమంటారు? గట్టిగా చెప్తే మాకు అర్థం అవుతుంది. మాకు సపోర్ట్ చేయండి. మీరు చేస్తారా? ఈజీగా ఉద్యోగ అవకాశం కోసం పోరాటం. నేను గెలిస్తే ఏం చేస్తే ఇక్కడ నర్సలు రాశాను. మీరు చూడండి, మీ పిల్లలతో చదివించండి. మాకు కూడా ఒక అవకాశం కల్పిస్తాను. పార్టీకి సంబంధం లేకుండా నేనే సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. నేను కార్మికుల కోసం, రైతుల కోసం, పేదల కోసం గత 10 సంవత్సరాలు పోరాడుతున్నాను. నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి 25 అంశాలు ఇందులో మేనిఫెస్టో పెట్టాను. మీ పిల్లలతో చదివించండి. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంది కదా, అలాంటి ఎన్టీఆర్ హాస్పిటల్ మనకి వ్యాపారంలో కానీ ప్రజల్లో కానీ పెట్టించడానికి ప్రాసెస్. మీరు చూడండి, చదవండి. మాలాంటి వ్యక్తులు కూడా ఒక అవకాశం కల్పిస్తే మార్పు తీసుకురాగలుగుతాం. తీసుకొస్తారా?